హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ బీరకాయ పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే మొత్తం అన్నం అంతా తినేస్తామండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా బీరకాయ మొదలు కట్ చేసేసేయండి. ఈ బీరకాయ ఒక పావు కేజీ ఉంటుందండి, అంటే 250 గ్రామ్స్ ఉంటుంది. ఈ చివర్లు మనం పీల్ చేసుకోవాలి, ఎందుకంటే నార్లా ఉంటుందండి చివర. మనం మిక్సీ చేసేటప్పుడు బ్లేడ్ కడ్డుపడి సరిగా మిక్సీ అవ్వదు, అందుకని మనం ఈ చివర్లు మాత్రం పీల్ చేసుకోవాలి. నేను లేత బీరకాయని తీసుకున్నానండి, అందుకనే ఏమీ నార అంత పెద్దగా ఏం లేదు. మీరు ముద్ర బీరకాయ తీసుకున్నట్లయితే మొత్తం చివరంతా కూడా మీరు పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు బీరకాయని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాలాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఈ సైజుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 6 పచ్చిమిరపకాయలు మజ్జిగ గంటు పెట్టి వేసుకోండి. ఇదంతా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు 1 నిమిషం పాటు మొత్తం అంతా కలిపేసుకొని 1 టీ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మూత పెట్టి 2 నిమిషాలు బీరకాయ ముక్కల్ని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసి మొత్తం అంతా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం పోపు ఫ్రై చేసింది వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసిన బీరకాయ ముక్కలు చల్లారాక వేసుకోండి. ఇందులో 5-6 వెల్లుల్లి రెమ్మలు, చింతపండు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అసలైంది ఇప్పుడే ఉందండి, పోపే దీనికి చాలా టేస్ట్. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగాక ఈ పచ్చడిని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పచ్చడి సూపర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.